సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించు వానికి నన్ను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఏమిస్తాడట? ఈ రాళ్ళు ఇచ్చేదేంది? ఎవరికి నెలిగింది ఎప్పుడైనా? ఈ రాళ్ళు ఇచ్చేదేంది? దేవుడు రాయిస్తానంటున్నాడు. దావీదుకు కూడా రాళ్ళే ఇచ్చాడు. ఆయన ఇచ్చాడా? దావీదుకి రాళ్ళే కదా ఇచ్చింది. మోషకు కూడా రాళ్ళే ఇచ్చాడు ఆయన. ఏమండి, ఎలుగుతుందా లేదా? ఏమన్నా మోషకు కూడా రాళ్ళే ఇచ్చాడు. 2 రాళ్ళు మోషకి ఇచ్చాడు, 5 రాళ్ళు దావీదుకి ఇచ్చాడు. అవునా? ఆమేన్. యాకోబుకు కూడా ఒక రాయి ఇచ్చాడు. ఇచ్చాడా? ఆ రాత్రి కాలంలో ఒక రాయి దొరికింది. ఆ రాయి మీద తలగడ నేను చాలాసార్లు చెప్పాను, రాయి మీద తలగడ చేసుకుని ఎవరన్నా పడుకుంటారా? యాకోబు పడుకున్నాడు అంటే ఆ రాయి ఎవరో కాదు, అబ్సల్యూట్గా ఆ రాయి అరణ్యంలో వారిని వెంబడించిన అదే రాయి. దాని మీద, ఆ రాయి మీదనే రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయన. నేను మేమ కలిగిన కాక అదే అలాంటి ఒక రాయినే మరలా ఎవరికి ఇస్తా అంటున్నాడు? జయించి వారికి ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ రాయి ఎవరు? ఆ బండ క్రీస్తే. అయితే ఈ రాయి తెల్లని రాయి అట, వైట్ స్టోన్, వైట్ రాక్ అన్నారు, రాక్ అన్నారా స్టోన్ అన్నారు? అక్కడ చూడండి ఇంగ్లీష్లో వైట్ స్టోన్, రైట్? యా, వైట్ స్టోన్, తెల్లని రాయి, మేబీ బండ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, తెల్లని రాయి. ఆమేన్. సో అయితే జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, దాని పక్కన పెట్టండి, అది చాలా బోధించుకున్నాం. మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, వైట్ స్టోన్ ఇస్తానంటూ ఉన్నాడు. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. నీకు ఒక రాయి ఇస్తా అంటున్నాడు, ఆ రాయి మీద కొత్త పేరుండును. మీరు బాగా కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. కొద్దిసేపు బోధిస్తాను నా లెక్క ప్రకారం. రేపు ఒక 1 అవర్ ఉంటుండొచ్చు ప్రసంగం, అంతకన్నా ఎక్కువ లేదు. ఆమేన్. నీకు ఒక రాయి ఇస్తాను, రాయి మీద ఒక పేరు, కొత్త పేరు దాని మీద ఉండును. ఒక కొత్త పేరు పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే వర్తమానము కొత్త పేరు, న్యూ నేమ్. ఆమేన్. న్యూ ఇయర్ కాదు, న్యూ ఇయర్ కాదు, న్యూ క్లాత్స్ కాదు, న్యూ ఫుడ్ కాదు. ఆమేన్. న్యూ ఇల్లు కాదు, న్యూ ఉద్యోగం కాదు, కొత్త 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 ఏమి కాదు. ఆమేన్. ఏంటి? కొత్త పేరు, న్యూ నేమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో న్యూ నేమ్కి వెళ్ళకన్నా ముందు దాంట్లో ఉన్నటువంటి ఈ రాయిని చూసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఆమేన్. అక్కడ ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కొత్త పేరు ఇస్తాను, దానికన్నా ముందు రాయి ఇస్తాను, ఆ రాయి మీద ఒక కొత్త పేరు ఉంటుంది, చెక్కబడిన ఒక కొత్త పేరు ఉండును. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఈ ఈ రాయి ఏంది? వాట్ ఈజ్ వైట్ స్టోన్? రాయి ఎందుకు ఇస్తానంటూ ఉన్నాడు ఆయన. ఈ నూతన సంవత్సరంలో నీకు ఏం కావాలి? కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను నువ్వు అనుకుంటూ ఉన్నావు, నీకు ఏం కావాలి? అసలు ఏమొస్తే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు? ఏం దేవుడు నిన్ను దీవిస్తే, దేనితో దీవిస్తే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు? దేనితో దేవుడు నిన్ను దీవిస్తే మంచిది. నువ్వు సంతోషంగా ఉండడం వేరు, మంచిది వేరు. ఆమేన్. అర్థమవుతుందా? నీకు 1,00,000 రూపాయలు వెంటనే ఇప్పుడు ఇస్తే సంతోషం కలుగుతుంది నీకు, కానీ మంచిది ఏదో దేవునికి బాగా తెలుసు. నీకు ఏమి ఇస్తే మంచిది? న్యూ ఇయర్లో నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? నీకేం కావాలి కొత్త సంవత్సరంలో? ఆమేన్. చూద్దాం, ఈ రాయి గురించి చూద్దాం. వాట్ ఈస్ అ స్టోన్? ఈ రాయి అంటున్నాడు, నేను ఒక రాయిని ఇస్తాను. ఆమేన్. మరోసారి చదవండి దాన్ని. మరియు జయించిన వాడికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. చాలు సిస్టర్. సో తెల్లని రాతి నిత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను కొద్దిగా ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ విషయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు తడుతూ ఉన్నాయి, దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రాయిని ఇవ్వడం ఏంటి? రాయిని ఎందుకు ఇస్తూ ఉన్నాడు ఆయన? రాయిని ఎందుకు ఇస్తూ ఉన్నాడు?
జాగ్రత్త గమనించినట్టయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 19-20 వచనాల్లో చూసినట్టయితే అక్కడ ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నవి. ఆమేన్. ఇంగ్లీష్లో రాయబడింది, and the foundation of the wall of the city were garnished with all manner of precious stones. ప్రశస్తమైన రాళ్లతో ఇంగ్లీష్లో రాయబడింది. ఇప్పుడు ఈ రాళ్ళు ఏమైనాయట? ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రాళ్లతో అలంకరింప. పునాదులు, ఇప్పుడు రాయి దేనికి సాదృశ్యంగా ఉన్నది? పునాది. అవును, ఒక బిల్డింగ్ కట్టడానికి పునాది ఏమేస్తారు? రాయి. ఓకే, అర్థమవుతుందా? ఆ రాయి. ఈ దేవుడు క్రీస్తు అనే శరీరము లేదా దేవుని యొక్క ఆలయము కట్టడానికి పునాది రాయి. అంటే ప్రత్యక్షత. ఆమేన్. ఆయన అంటున్నాడు, నీకు ప్రత్యక్షతనిచ్చేదను. ఆ ప్రత్యక్షత మీదనే, బండ మీదనే కట్టబడుతా ఉన్నది, ఆ రాయి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సో వాట్ ఇస్ అ స్టోన్? స్టోన్ అంటే అది ఒక పునాది, పునాది కలిగి ఉన్నది. Not one stone a foundation and the others, but each stone was a foundation. Each stone was a constant foundation. And there was 12 stones. మీరు చూడండి, ఆ పట్టణానికి 12 రాళ్ళ certain stones. Some of them are little different. You will never heard of it. మీరు బైబిల్లో చూసినట్లయితే చాలా రాళ్ళ గురించి చెప్పబడింది. ఆ రాళ్ళ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఎప్పుడైతే ఈ రాళ్ళు, చాలా జాగ్రత్తగా గురించి, ఎప్పుడైతే ఈ రాళ్ళు ఆ గోత్రకర్తలకు ఇచ్చారో, యాక్చువల్లీ ఆ రాయిని ఏమంటారంటే ఈచ్ వన్ ఆఫ్ దేర్ బర్త్ స్టోన్స్. బర్త్ స్టోన్స్ తెలుగులో ఏమంటారు దాన్ని ఎగ్జాక్ట్గా? మామూలుగా అన్యులు వారి ఉంగరాలు చేసుకొని వారి పేరుకు, వారి పుట్టుకకు సంబంధించిన రాయిని పెట్టుకుంటారు. ఓకే, అర్థమవుతుందా మీకు? మామూలుగా బయట పబ్లిక్ అందరు కూడా వారి డేట్ను చూసి ఆ పుట్టిన డేటుకు సరిపడా ఒక రాయిని వారు వాళ్ళ గురువులు సూచిస్తే దాన్ని ఉంగరాల్లో పెట్టుకుంటారు ఎగ్జాక్ట్గా. దాన్ని బర్త్ స్టోన్ అంటారు. దాన్ని తెలుగులో మంచి పదం ఏంటో మరి దానికి అర్థమవుతలేదు. బర్త్ స్టోన్. ఆమేన్. గ్రహబలం కదా, జాతకంలో నుంచి తీస్తారు. కానీ వాళ్ళ బర్త్ స్టోన్, వాళ్ళ ఎగ్జాక్ట్ పుట్టినరోజుకి సరిపడా రాయిని చూపిస్తారు వారు. సో ఓకే, అయితే ఇక్కడ దేవుడు ఈ 12 గోత్రకర్తలకి వారికి బర్త్ స్టోన్స్గా, అంటే ఇంకా ఒకటి ఎలా చెప్పాలంటే ఆ రాయి వారికి గుర్తింపుగా ఉంటుంది అనమాట. ఆ రాయిని చూస్తే ఆ గోత్రం గుర్తుకు వస్తుంది. యాక్చువల్లీ అలాగ గుర్తుండే జాతి రత్నం, అంతేనా? రాశి నై జాతీయ పతాకమా? మేబీ జాతక రత్నం సంథింగ్ ఎగ్జాక్ట్లీ. తర్వాత కనుక్కునే ప్రయత్నం చేయండి కరెక్ట్గా అది ఏంటో మరి. జన్మరాయి, అది కరెక్ట్ పదం. యాక్చువల్లీ ఉండి మెల్లిగా బాంబేస్తావులే. అది కరెక్ట్ యాక్చువల్లీ. బర్త్ స్టోన్, జన్మ రాయి పదం. అది ఒకవేళ సూటబుల్ కాకపోయినా ఓకే, ప్రస్తుతానికి అది ఫైన్. గూగుల్ వచ్చింది ఆల్రెడీ. నీదేం గొప్పతనం మరి, గూగుల్ తల్లి చెప్తుందండి. జన్మరాయి. నువ్వు ఇంకేం చెప్పలే, నాకు గుర్తుంది. ఆమేన్. జన్మరాయి. ఓకే, సో ఈ 12 గోత్రాలకి జన్మరాళ్ళు ఇచ్చేసి ఉన్నాడు ఆయన. బర్త్ స్టోన్స్ ఇచ్చేసి ఉన్నాడు ఆయన. ఆమేన్. స్తోత్రం కలుగుగాక. ప్రవక్త అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే చూడాలి, ఇప్పుడు నీకు ఎవరైతే జయిస్తారో వారికి ఒక తెల్ల రాతిని ఇస్తానంటూ ఉన్నాడు. ఆమేన్. సో నీ జన్మ ఎప్పుడు? నువ్వు ఎప్పుడైతే లోకాన్ని జయిస్తావో అప్పుడే నువ్వు క్రీస్తులో జన్మించినట్టు. దట్ ఈస్ యువర్ యాక్చువల్ బర్త్. ఆమేన్. అంతేనా? అది నీ యొక్క అసలైనటువంటి పుట్టుక దినమై ఉన్నది. ఆమేన్. ఇట్స్ నాట్ లైక్ నువ్వు నీ తల్లిదండ్రులు పుట్టిన దినం కాదు. నువ్వు ఎప్పుడైతే లోకాన్ని జయిస్తావో, అందుకే జయించిన వానికి తెల్ల రాతినిత్తును.
అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీ జన్మ రాయిని నీకు ఇస్తానంటూ ఉన్నాడు ఆయన. అంటే 12 గోత్రకర్తలకు వారి జన్మరాళ్ళనిచ్చి 12 గోత్రాల లెక్క చేసిన దేవుడు ఇప్పుడు నీవు పుట్టగానే నువ్వు ఎప్పుడైతే జన్మించావో, అంటే తిరిగి ఎప్పుడైతే జన్మిస్తున్నావో, ఎప్పుడైతే జయించావో అదే నీ జన్మైనది. ఆ టైంలో దేవుడు నీకు తెల్లని రాతినిత్తును అని అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడు ఇంకొక గోత్రాన్ని స్టార్ట్ చేస్తున్నాడు నీతో. ఏం గోత్రం అది? దేవుని గోత్రం అది. యాక్చువల్లీ అదే స్తోత్రం కలిగి కాక. ఎందుకంటే మనం ఇశ్రాయేలుతో మనం వాళ్ళతో జాయిన్ కాలేము. వారిది వేరే జాతి, మనది వేరే జాతి. వారు వేరే ప్రజలు, మనం వేరే ప్రజలు. వారు దాసులై ఉన్నారు, నేను ప్రియురాలనై ఉన్నాను ఆయనకి. యాక్చువల్లీ నేను ఆయన భార్యనై ఉన్నాను యాక్చువల్లీ. సో నాకు అంటే ఈ వధువు ఏదైతే ఉందో వధువుకు ఒక జన్మ రాయినిస్తూ ఉన్నాడు. ఆ రాయి తెల్లది. 12 గోత్రాలకు ఇచ్చిన రాళ్ళు రకరకాల కలర్స్ ఉన్నాయి, కానీ నీకు ఇచ్చే రాయి తెల్లదే. తెల్లదంటే పరిశుద్ధతకు, ప్రత్యక్షతకు సాదృశ్యం. స్వయాన యేసుక్రీస్తే నీకు తనను తానుగా ఇచ్చుకుంటూ ఉన్నాడు. యాక్చువల్లీ మహిమ కలదు కాక. స్వయాన యేసుక్రీస్తే తనను తానుగా నీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాడు ఆయన. తెల్లని రాతినిత్తును అంటే నీకు ఒక గోత్రాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. ఏం గోత్రం అది? ప్రభు అయిన యేసుక్రీస్తు గోత్రం అది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటూ ఉన్నావో నీ ఎవరి గోత్రంలోకి వెళ్తున్నావు? ప్రభు అయిన యేసుక్రీస్తు గోత్రంలోకి వెళ్తూ ఉన్నావు. అవునా? మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నాకు స్తోత్రం కలిగిన కాక. నీకు ఒక గోత్రాన్ని ఇస్తూ ఉన్నాడు, గోత్రాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని గోత్రముగా ఉండబోతా ఉన్నది. దేవునికి మహిమ కలిగిన కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ చేతిలో రాయి పెట్టాడు. ఓకే, నీ జన్మ రాయి పెట్టాడు నీ చేతిలో, తెల్లంది అది. ఇప్పుడు రూబేన్కి ఒక రాయి ఇచ్చాడా? మనిషికి ఒక రాయి ఇచ్చాడు. ఇంకా బెన్యామీకి ఒక రాయి ఇచ్చాడు. 12 మందికి 12 రాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఈ రాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ పోయినా ఈ రాళ్ళు? ప్రధాన యాజకుడైన అహరోను బ్రెస్ట్ మీదకి వెళ్ళినాయి. ఎందుకు? వారు అహరోను యాజక క్రమంలో ముందుకు వచ్చిన వారందరూ, ఈ 12 గోత్రాలందరూ కూడా అహరోను యొక్క యాజక క్రమంలోనే దేవుని దర్శించుకునేవారు వారు. ఆమేన్. సో 12 మందికి ఇచ్చిన రాళ్ళు ఎక్కడికి వచ్చాయి? అహరోను అంటే ప్రధాన యాజకుడైన అహరోను యొక్క మీదకి బ్రెస్ట్ ప్లేట్ మీదకి వచ్చినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీకు ఇచ్చే రాయి నువ్వు అహరోను యాజక క్రమంలో లేవు, నువ్వు మెల్కీసెదెకు యాజక క్రమంలో ఉన్నావు. ఇప్పుడు నీకు ఇచ్చిన రాయి, నీ జన్మ రాయి తిరిగి మళ్ళీ ఎక్కడ పోతుంది? అహరోను కాదు, ఎవరు? మెల్కీసెదెకు యాజక క్రమం అనగా మెల్కీసెదెకు యొక్క బ్రెస్ట్ మీదకి పోతా ఉంది అది. ఆమేన్. అంటే యేసుక్రీస్తుల వారి బ్రెస్ట్ మీద నీ రాయి ఫిక్స్ అవబోతావు. అది ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్. నాకు నేను నీకు ఇస్తా, నువ్వు నాకు ప్రేమ పంచుకోవడం, ప్రియుడు ప్రేమను పంచుకోవడం. ఏమేందో స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. వాళ్ళ రాళ్ళు వచ్చేసి వాళ్ళ యాజకుడు అహరోను యొక్క బ్రెస్ట్ మీదకి వెళ్ళినాయి. నా రాయి వచ్చేసి నా ప్రధాన యాజకుడు ఎవరు? మెల్కీసెదెక్. ఆమేన్. ఆయన యొక్క బ్రెస్ట్ మీదకి ఆ రాయి పోబోతా ఉన్నది. మహిమ కలుగును గాక. ఆయన నిరంతరము పరలోకమందు కూర్చొని నా కొరకు తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అది నీ పుట్టుక రాయి, నీ జన్మ రాయి. ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. అరే రాయి అది తెల్లని రాయి అనండి. మరలా అది కూడా తెల్లని రాయి, బండ. ఏమైనా అరణ్యంలో ఉన్న అదే బండ, యుగముల బండ, వారిని వెంబడించిన బండ. ఆ బండ క్రీస్తు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇప్పుడు తాను అదే బండను నీ చేతిలో పెట్టుకుంటున్నాడు ఆయన. అది తెల్లని బండ. ఆ బండనే తీసి మరలా తన బ్రెస్ట్ మీద పెట్టుకుంటూ ఉన్నాడు. యాజకత్వం చేస్తున్నాడు నీకు ఆయన. నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. నిన్ను దీవిస్తూ ఉన్నాడు ఆయన. నువ్వేదైనా ప్రార్థన చేసి అడిగితే జవాబిస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అహరోను బ్రెస్ట్ ప్లేట్ మీద ఉన్న రాళ్ళు, ఆయా గోత్రకర్తల రాళ్ళు వాళ్ళు ఇక్కడికి వచ్చాయి. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ రాళ్ళు వెలగాలి. అవునా? ఈ రాళ్ళు వెలగాలి అంటే దాని అర్థమైంది, ఇది వాక్యానుసారమా కాదా? చూడండి దేవుడు ఎలా కనెక్ట్ చేస్తున్నాడు థింగ్స్ని. ఇప్పుడు ఇది వాక్యానుసారమా కాదా అని అడిగినప్పుడు ఆ రాయి వెలుగుతుంది. ఆ రాళ్ళు ఇక్కడ వెలుగుతాయి. వెలిగితే
వాక్యానుసారం వెలగకపోతే నో, ముందుకు వెళ్ళడానికి లే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీ రాయి నీ ప్రధాన యాజకుని మీద ఉంది. ఇప్పుడు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావు ఇక్కడ, నువ్వు చేతిలో అడుగుతున్నావు ఇక్కడ, నువ్వు దుఃఖించి అడుగుతున్నావు ఇక్కడ, నీ ప్రార్థనకు జవాబు ఇస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనకు జవాబు ఇచ్చే రాయి ఎవరైనా యాక్చువల్లీ ఈ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే ఉన్నారు. ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను. అంటే ఈ రాయి ఏమైంది? యాక్చువల్లీ వాక్యమైనది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో దీంట్లో నుంచి నీకు జవాబులు ఇస్తూ ఉన్నాడు ఆయన. యాక్చువల్లీ ఈ రాయి వెలుగుతూ ఉన్నది. యాక్చువల్లీ నీకు జవాబు వస్తూ ఉంది, నీకు ఆశీర్వాదం వస్తూ ఉంది, నీకు సమాధానం వస్తూ ఉన్నది, నెమ్మదిని దయచేస్తూ ఉంది. ఈ రాయి వెలుగుతూ ఉంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు. అబ్సల్యూట్గా దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. రెవల్యూషన్ 3:12. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, ఎన్నటికీ వెలుపలికి పోడు. అవునా? జయించు వారిని, అందరికి అడగండి, జయించు వారిని నా దేవుని ఆలయంలో వారికపైన ఎన్నటికీ. అందుకే ఎత్తబాటు లోపు నిన్ను ఖచ్చితంగా లోపల లాక్కుంటాడు ఆయన. 7 మార్లు పడినా ఎందుకు? ఒక్కసారి గినక నీవు గినక జయించిన తర్వాత నువ్వు ఆ స్తంభంగా మారితే, మరలా దాన్ని నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొకసారి మళ్ళీ సవరించిస్తాను. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుంచి వాడికి మీద ఎన్నటికీ బయటికి పోడు. ఏమేన్? ఇప్పుడు ఇది దేవుని ఆలయం, ఇది నమ్ముతున్నారా? అందరు ఇక్కడ ఉన్నారా లేదా? ఏమేన్? నా సంఘంలో వచ్చిన సమస్య ఏంటంటే రాసుకుంటే ఎక్కువైపోయింది, నాకు రెస్పాన్స్ తక్కువైపోయింది. ఎవరు చూసినా రాసు బాగా చెప్తాడు, రాసి 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 ఏం చేస్తున్నారు ఏదో నాకైతే అర్థమవుతుంది. రాసి రాసి కానీ చాలా మంచిదే, రాస్తూనే ఉండండి, స్పిరిట్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాడు, గిఫ్ట్ని. ఏమేన్? యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేయండి. ఇక్కడ దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని ఆలయమైనది. నమ్ముతున్నారా మీరు? నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని ఆలయమైనది. జయించు వానిని దేవుని ఆయన తన ఆలయంలో ఒక పిల్లర్గా చేస్తానన్నాడు ఆయన, ఒక స్తంభంగా చేస్తానన్నాడు ఆయన. ఏమి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆలయంలో ఒక స్తంభంగా చేసిన తరువాత చాలా జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఆల్రెడీ జయించావు, నువ్వు ఆయన స్తంభంగా ఇక్కడ మారావు, ఇక నువ్వు బయటికి వెళ్ళలేవు. ఏమే? నువ్వు బయటికి వెళ్ళలేవు, నిన్ను ఎవడు బయటికి తీయలేడు. నువ్వు బయటికి వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో. ఎవడైనా బయటికి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు లోపలికి రానేలే. మీకు అర్థమవుతుందా? ఎవరైనా బయటికి వర్తమానం ఏంది అదేంది మేము వెళ్ళిపోతున్నామంటే అసలు నువ్వు ఫస్ట్ టైం నువ్వు ఫస్ట్ పొజిషన్లో నువ్వు అసలు వర్తమానంలోనికి రానేలే. వర్తమానంలోకి వచ్చిన వాడు బయటికి వెళ్ళసాలి ఎట్టి పరిస్థితిలో. నువ్వెట్టా బయటికి వెళ్తున్నావు? నువ్వు వెళ్తున్నావంటే నువ్వు అసలు లోపలికి రానేలే. లోపలికి వస్తే ఆయన అన్నాడు వాడెట్టి పరిస్థితిలో బయటికి వెలుపలికి పోడు. నేను బయటికి పోను, ఆయన పోనివాడు. నువ్వు వాళ్ళ చెల్లి మెల్లిగా నువ్వు ఒకవేళ జారుతూ ఉన్నా కూడా వెనుకకి లాక్కొని వచ్చేస్తాడు ఎత్తబాటు లోపల అన్నాడు ఆయన. నిన్ను గడప దాటనివ్వడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక పిల్లర్గా ఒక స్తంభముగా చేస్తాను అన్నాడు. చాలా జాగ్రత్త. స్తంభము దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? పునాదికి. ఇది దేనికి కనెక్ట్ అయింది? భీమ్ అన్నాడా పిల్లర్ అన్నాడు ఆయన? స్తంభం అంటే పిల్లర్, ఇంగ్లీష్లో పిల్లర్, అవునా? ఇప్పుడు ఈ పిల్లర్ దేనికి కనెక్ట్ అయింది? పునాది కనెక్ట్ అయింది. పునాది కనెక్ట్ అయింది. పునాది ఎవరై ఉన్నారు? వాక్యానుసారంగా చెప్పండి. అన్నిటికీ యేసుక్రీస్తు కాదు. అపోస్తలులు, ప్రవక్తలు. ఇప్పుడు ఈ పిల్లర్ నువ్వు వచ్చి ఎవరు కనెక్ట్ అయ్యావు? అపోస్తలుల బోధ కనెక్ట్ అవుతున్నావు నువ్వు. అర్థమవుతుందా? అంటే అబ్సల్యూట్గా అపోస్తలుల పక్కన నీకు స్థానం దొరుకుతూ ఉంది. అందుకని నీకు రాయినిస్తూ ఉన్నాడు యాక్చువల్ ఆయన.
దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. సో నిన్ను దేవుని ఆలయంలో ఒక పిల్లర్గా నువ్వు బయటకు వెళ్ళలేవు. దమ్మున్నవారు, ధైర్యం ఉన్నవారు ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఈ పిల్లర్ని బయటకు తీయాలా? తీస్తారా? ఇద్దరు ముగ్గురు వచ్చి తీయండి చూద్దాం. విజయ్, ఎవరు సామ్సంగ్ గురించి ఎవరు మాట్లాడేది రాత్రి? आप आओ इस निकालो. आप बहुत बात कर रहे थे. अच्छा आप सैमसंग नहीं है. దీన్ని ఎవరైనా తీయగలుగుతారా? తీయలేరు. ఎందుకు? ఇది పునాదులకు కనెక్ట్ అయ్యి ఈ బిల్డింగ్ అంతటికి సపోర్ట్గా ఉంది. నీవు కూడా చాలా జాగ్రత్తగా గమనించు. నీవు కూడా అపోస్తుల బోధ అయిన పునాదికి కనెక్ట్ అయ్యి దేవుని ఆలయం, క్రీస్తు శరీరం అనే ఆలయానికి అంతటికి నువ్వు సపోర్ట్గా ఉన్నావు. యాక్చువల్లీ ఈ ఆలయం కట్టబడుతుందంటే ఈ పిల్లర్లన్నిటి మీద ఈ ఆలయం, క్రీస్తు శరీరం అనే ఆలయము కట్టబడుతూ ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంటే వాక్యానుసారం నీవు అపోస్తులతో సమానమైన పొజిషన్ని దేవుడికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయనతో దొరకకపోతే ఎందుకు ఇంతగానం జీవితం, ఇంతగానం వాక్యం, ఇంతగానం పోరాటం? ఆమేన్. ఆ ధన్యతను దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. తెల్లని రాయి ఆయన ఆలయంలో ఒక స్తంభము. ఓకే, జస్ట్ టచ్ చేసి నేను వెళ్దామని, ఎందుకంటే అవి అక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని టచ్ చేసి వెళ్దామని నేను ఆశపడ్డాను. ఏమేన్. కొత్త పేరు. ఏమేన్. కొత్త సంవత్సరం కాదు, కొత్త పేరు. కొత్త బట్టలు కాదు, కొత్త పేరు. నాది కొత్త బట్టలు. యాక్చువల్లీ ఈ షర్ట్ కొత్తది, ప్యాంట్ కూడా ఆల్మోస్ట్ కొత్తది, షర్ట్ కూడా కొత్తది. సంఘంలోని బిడ్డలు ఆఫరింగ్ ఇచ్చినారు, మీరు కొనుక్కోండి మేము ఇస్తాం బట్టలు అని. దేవుడు వాళ్ళని గొప్పగా దీవించిన గాక. వారు పాస్టర్కి ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు. అంటే ఇద్దరికి ఒక్కొక్కటి ఇవ్వలేదు కానీ, గట్టిగా చెప్పండి మా, ఇద్దరికి ఒక్కొక్కటి ఇవ్వలేదు కానీ ఏం చేశారు? యేసుక్రీస్తుకే రెండు ఇచ్చేసినారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. సో ఈ కొత్త బట్టలు కాదు, కొత్త బట్టలు, కొత్త ఫుడ్, కొత్త టేస్ట్, కొత్త ఇండ్లు, కొత్త ఆస్తులు, కొత్త బండ్లు, కొత్త ఫోన్లు, కొత్త సంవత్సరం, కొత్త 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 అది కాదు. అది కాదు ఈరోజు కావాల్సింది. ఏమి కావాలి? కొత్త పేరు. ఆమేన్. ఆమేన్. కొత్త బట్టలు సంపాదించుకోవడం చాలా ఈజీ, కొత్త ఇల్లు సంపాదించుకోవడం చాలా ఈజీ, కొత్త కార్లు కొనడం చాలా ఈజీ, కొత్త 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 అన్ని చేయడం చాలా ఈజీ. కానీ కొత్త పేరు సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. అది ఆ కొత్త పేరు ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది? చాలా జాగ్రత్తగా గమనించండి. కొత్త పేరు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2:17 మరలో చదవండి, ముందుకు వెళ్దాం. 2:17 పొందిన వానికే కానీ మరి ఎవరికి తెలియదు. ఆమేన్. దేవుని మహిమ కలిగిన గాక. మరి ఎవరికి తెలియదు. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. దాని మీద ఆ రాయిని ఇస్తానంటున్నాడు, దాని మీద కొత్త పేరు రాస్తానంటూ ఉన్నాడు. అవునా? ఆమేన్. ఈరోజు కొత్త పేరు ఎంతో చెప్తాను నేను, వింటారా? బాగా యాంగ్జైటీ ಇದೆ. కొత్త ఏం పేరబ్బా, ఆ రాయి మీద రాస్తారన్నాడు ఆయన. వింటారా? డబ్బులు అయితే పర్లేదు, ఆఫరింగ్ ఇచ్చారు సరే, ఆ పేరు ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆమేన్. ఒకసారి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు చదివిన దయచేసి త్వరగా. ఎవరు తీస్తే వాళ్ళు త్వరగా చదవచ్చు. 62 రైట్ రైట్ 1 నుంచి చదవండి. సియోను నీతి. సియోను అంటే ఎవరు? సంఘమైనది. ఆమేన్. సియోను సంఘమైనది. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు దాని రక్షణ. గమనించండి, సంఘమే కదా రక్షణ పొందుకునేది. ఏమి మీకు అర్థమవుతుందా? వాక్యం కనెక్ట్ అవుతుందా? దాని రక్షణ ఏంటట? దీపం వల్ల వెలుగుచుండు వరకు
దేవుడు అంటున్నాడు, సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని, ఎవరి నీతిని? సీయోను యొక్క నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. ఎక్కడ చెప్తున్నాడు చూడు కొత్త పేరు గురించి? యెషయాలోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును, నీ యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. అవునా? మిలీనియంలో అదే జరగబోతా ఉందా? రాజకీయ మకుటముగా ఉండబోతున్నాం ఆయనకి. ఏమైనా 1000 ఏళ్ళు మనం లోకాన్ని ఏలబోతూ ఉన్నామా? నేను మహిమ కలుగురుగాక. చదవండి, కింది చదవండి. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, చెప్పబడదు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? అంటే అక్కడ పేర్లు సియో ఎవరితో మాట్లాడుతున్నాడు? సియోనుతో మాట్లాడుతున్నాడు కదా, యెరూషలేముతో మాట్లాడుతున్నాడు కదా. అంతేనా? అంతేనండి. మీరేంటి ఫాలో అవుతున్నారా లేదా? మీకు అర్థమవుతున్నా లేదా? అర్థం కావాలి క్లియర్గా. నేను అర్థమవుతున్నా లేదా? అర్థమవుతుందా లేదు మీకు? మీరు క్లియర్గా ఫాలో. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? సియోనుతో లేదా యెరూషలేముతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు యెరూషలేముకి ఆయన అంటున్నాడు, నీకు హెప్సిబా అని మరియు బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడు. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించాలి, అక్కడ ఆల్రెడీ పేరు ఉంది కదా సియోన్ అని. ఆల్రెడీ యెరూషలేము అని పేరు ఉందిగా, ఉందా? మరలా ఇప్పుడు ఏమంటున్నాడు? నీకు సియోను యెరూషలేము కాదు, ఇప్పుడు నిన్ను ఏమంటారు? హెప్సిబా బ్యూలా అంటారు అంటున్నాడు ఆయన. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఆయన అన్నాడు, నీకు యెహోవా యొక్క కొత్త పేరు పెట్టబడును, ఇప్పుడు నీకు హెప్సిబా బ్యూలా అని పిలువబడును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కింది చదువు ఒక మాట, అది నేను చదివి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకుందురు. ఆమేన్. ఈ మాటను మీరు గట్టిగా మనసులో పెట్టుకోండి. టైం వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి మాట్లాడతా. దేని గురించి? నీ కుమారులు నిన్ను వరించి, కుమారుడు తల్లిని, ఆ మనసులో పెట్టుకో, ఆ మాట మనసులో పెట్టుకోమంటున్నాను. మీకు అర్థమవుతుందా? కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదురు, పెళ్లి కుమారుడు పెళ్లి కూతురుని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఆమేన్. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారి నుంచి ఉన్నాను. ఎక్కడ? యెరూషలేమా, ఓ సియోను, ఓ హెప్సిబా, ఓ బ్యూలా, ఏమే నీ ప్రాకారముల మీద, ఇదే నీ ప్రాకారము, నీ ప్రాకారము మీద నేను కావలి వారి నుంచి విన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. అది ఏ సమయమైనా సరే మౌనముగా ఉండరు, వారు అరుస్తూనే ఉంటారు. వారు ఆమేన్. క్రీస్తు యేసు కుక్కలలాగా అరుస్తూనే ఉంటారు, మౌనముగా ఉండరు వారి ఎట్టి పరిస్థితుల్లో. ప్రాకారము ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని ప్రాకారం అని అంటారు. ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నిటిలో ఎత్తుగా ఉన్న ప్రదేశం ఇదే ప్రాకారము. ఈ ప్రాకారము మీదనే నేను కావలి వారి నుంచి ఉన్నాను. వారు రేయనక పగలనక నన్నే చూసుకుంటున్నాను అక్కడ. యాక్చువల్లీ ఐఎమ్ దేర్. రేయనక పగలనక వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడే. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడే. యెరూషలేమా నీవు, బ్యూలా నీవు, ఫెయిత్ టబర్నకల్ నీవు, నిన్ను ఆయన స్థిరపరచు వరకు ఆయనను విశ్రమించనీయకుడే, ఈయనను కూడా విశ్రమింపనీయకుడని వాక్య సెలవిస్తాడు. అక్కడ నీవు సంఘము స్థిరపడే వరకు, నీ జీవితం స్థిరపడే వరకు, ఆత్మలో స్థిరపడే వరకు, రక్షణలో స్థిరపడే వరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన దక్షిణ హస్తము తోడనియు, బాహుబలము తోడనియు. ఏమేం దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. హెప్సిబా బ్యూలా అని పేర్లు పెడుతున్నాడు దానికి. అవునా? ఉన్న పేరుని ఏం చేశాడు? మార్చేశాడు.
ఉన్న పేరును తీసి ఏం చేస్తున్నాడు? కొత్త పేరు పెడుతూ ఉన్నాడు. కొత్త పేరు గురించి మాట్లాడుతూ ఉన్నా. అవునా? నీకు కూడా ఉన్న పేరు తీసేసి కొత్త పేరు పెట్టబోతా ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. స్ట్రాంగ్స్ డిక్షనరీ లెక్సికాన్లోకి వెళ్తే, స్ట్రాంగ్స్ డిక్షనరీలోకి వెళ్తే అక్కడ చూసినట్టయితే హెప్సిబా అనే పేరుకున్న అర్థాన్ని చూసినట్టయితే మై డిలైట్ ఈజ్ ఇన్ ది, ఇన్ హర్, అంటే ఆమె యందు నాకు సంతోషము కలదు. ఎవరికి సంతోషం కలదు? దేవునికి హెప్సిబా యందు. హెప్సిబా అంటే దాని అర్థం ఆమె యందు నాకు సంతోషము. మై డిలైట్ ఈజ్ ఇన్ హర్. బాగా ఆశించ. ఇంకా కింద కొన్ని ఉన్నాయి. యూజ్డ్ టు టేక్ ప్లెజర్ ఇన్, టు డిలైట్ ఇన్, అంటే ఆమె యందు సంతోషించడానికి. ఆమేన్. టు డిజైర్, టు బి ప్లీజ్డ్ టు, ఆమె ద్వారా సంతోషింపబడడానికి. టు డిలైట్ ఇన్, టు హ్యావ్ ప్లెజర్ ఇన్, ఆమె యందు ఆయన. ఇంకా ప్లెజర్ అంటున్నారు అక్కడ, డిలైట్ అంటున్నారు, చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. టు బి ప్లీజ్డ్ టు డూ, ఆమెతో ఉండడానికి, సంతోషించడానికి. ఏమైందో స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హెప్సిబా అంటే ఆయన కోరుకున్న ఒక స్త్రీగా ఆయన చూపిస్తున్నాడు అక్కడ. పేరు మార్చి నీ యందు నాకు సంతోషము కలదు. ఎప్పుడు సంతోషం కలదు? ఎప్పుడైతే నువ్వు బ్యాప్టిజం తీసుకుంటావు అప్పుడు నీకు ఆయనకు నీ యందు సంతోషము కలదు. ఒక రోజున యేసుక్రీస్తు వారు బ్యాప్టిజంకి వచ్చి ఉన్నారు. బ్యాప్టిజం తీసుకుని ఒడ్డుకు రాగానే, అక్కడ ఉండగానే పైనుంచి స్వరం పలుకుతూ ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, అంటే అక్కడ ఒక పేరు పెడుతున్నాడు ఆయనకి, హెప్సిబా. పరలోకమందున తండ్రి ఆయనకి ఏం పేరు పెడుతున్నాడు? హెప్సిబా. అదొక స్తోత్రం కలుగును గాక. ఈయన యందు నేను ఆనందించుచు ఉన్నాను. ఎప్పుడు? లోకాన్ని జయించినప్పుడు. ఎప్పుడైతే లోకాన్ని జయిస్తున్నావో నీ పేరు మార్చేస్తూ ఉన్నాడు ఆయన. అందుకే సియోను, యెరూషలేము పేర్లను మార్చేసి హెప్సిబా పేరు పెడుతున్నాడు. ఎందుకంటే ఆమె యందు ఆయన సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నానని. ఆమేన్. అయితే నీ యందు ఎప్పుడు ఆనందిస్తాడు ఆయన? నీకు హెప్సిబా అని పేరు ఎప్పుడు పెట్టగలుగుతాడు ఆయన? నీవు జయించినప్పుడు, నీవు లోకాన్ని జయించినప్పుడు. ఏమైంది? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఎందుకు దేవుడు, నీ పేరు హెప్సిబా అయితే కాదు, ఓకే? అది నీ పేరు కాదు. ఎవరి పేరు అది? సియోను పెట్టిన పేరు, ఓకే? అయితే దేవుడు ఎందుకు పేర్లు మారుస్తూ ఉన్నాడు? ఎందుకు మార్చాలి పేర్లు? ఇప్పుడు శామ్యూయల్ ఉంది నా పేరు, మళ్ళీ పోయినాక ఆడికి పోయినాక కొత్త పేరు ఇస్తా అంటున్నాడు. అవునా? అంతేనా? మీ పేరు స్పందన ఉంది, అక్కడ పోయిన తర్వాత ఆ పేరు లేదు. ఏమంటున్నాడు? నీకు రాయి ఇస్తాను, ఒక కొత్త పేరు ఇస్తాను నీకు. ఈ పేర్లన్నీ ఏమీ లేవు. ప్రవీణ్, రవి, అబ్షాలోం, ఆకాష్, అరుణ్, పింకీ, ఆనంద్ బాబు, రానమ్మ, విజయ్, రాజేందర్, జాన్, చిట్టిబాబు, ఇవన్నీ ఏమిలే. ఆడ పోయిన తర్వాత నీ పేరు మార్చేస్తా అంటున్నాడు ఆయన. వాయ్? దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా ఉంది అక్కడ, వెళ్తాను నెమ్మదిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ పేరు మార్చేస్తానంటూ ఉన్నాడు ఆయన. ఎందుకు? ఇప్పుడు సియోనును, యెరూషలేమును పేరు మార్చేశాడు ఆయన. అవునా? మార్చాడా? మార్చేశాడు. హెప్సిబా బీలా అని పేరు పెట్టేసినాడు. ఇప్పుడు ఏమైంది? ఆ పేరుకి ఏమైంది? ఎందుకు మార్చాడు ఆయన? ఎప్పుడైతే జయించావో, జయించిన తర్వాత నీ పేరు మార్చేస్తానంటున్నాడు ఆయన. జయించకముందు వేరు, జయించిన తర్వాత వేరు. అందుకే జయించువానికి తెల్లని రాతిని తిను, దాని మీద కొత్త పేరు నిత్తును అంటున్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో చూడండి, దేవుడు ఎందుకు పేరు మారుస్తూ ఉన్నాడంటే, దేవుడు ఆ పేరు మార్చినప్పుడల్లా ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ అర్థమవుతుందా? ఇప్పుడు నీ ఐడెంటిటీని ఏం చేస్తున్నాడు? ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఇప్పుడు నీ పేరు చిట్టిబాబు, జయించిన తర్వాత చిట్టిబాబు కాదు, ఇంకో పేరు పెడుతున్నాడు. అంటే లోకానికి నువ్వు ఎట్లా తెలిసావో కాదు, ఇప్పుడు ఎలా తెలియాలో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు ఆయన. నువ్వు లోకానికి ఎలా పరిచయం కావాలో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, నీ పేరుని మారుస్తున్నాడు. అంటే దేవుడు నిన్ను లోకానికి ఎలా చూపించాలనుకుంటున్నాడో అది చేస్తున్నాడు ఆయన.
ఆమేన్. చూడండి, ప్రతిసారి కూడా ఎవరైనా సరే జయించినప్పుడు వారి పేరును మార్చేశాడు బైబిల్లో ఆయన. ప్రతిసారి ఎవరైనా జయించినప్పుడు వారి పేర్లను మార్చేసి ఉన్నాడు. మొట్టమొదటిగా చూసినట్టు అబ్రహాము. ఆమేన్. అబ్రహాం ఎప్పుడైతే జయించాడో ఆయన పేరును మార్చేశాడు. అబ్సల్యూట్గా దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన అంటున్నాడు అబ్రహాం దగ్గరకు వచ్చి, ఇక పైన నువ్వు యాక్చువల్ ఆయన పేరేంటి? అబ్రాము, ABRAM, అబ్రామ్. ఆయన అంటున్నాడు నీ పేరు అబ్రామ్ కాదు, అబ్రహాము, HAM. హెచ్ యాడ్ చేస్తున్నాడు, HAM. ఇప్పుడు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన అబ్రాహాం దగ్గరకు వచ్చి నీ పేరు ఇకపైన అబ్రాము కాదు, ఏమనబడుతుంది? అబ్రహాము. ఆయనకి ఎప్పుడు పేరు మార్చాడనంటే అన్నిటినీ జయించిన తర్వాత, ఇక ఈయన జయించాడని అనుకున్నప్పుడు ఆయన పేరును మార్చేశాడు ఆయన. సారాను కూడా అబ్రహాం పేరు మార్చగానే సారా పేరు మార్చలే. ఆమె ఇంకా జయించలే, ఆమె నవ్వుతా ఉన్నది, ఇంకా జయించలేదు ఆమె. ఇప్పుడు ఆమె జయించే వరకు ఆగి, ఆమె జయించిన తర్వాత కూడా ఆమెతో అంటున్నాడు ఇకపైన నీ పేరు సారాయి కాదు కానీ సారా. ఏం యాడ్ చేశాడు? ఏం యాడ్ చేశాడు? హెచ్. అబ్రహాంలో ఏం యాడ్ చేశాడు? హెచ్. ఏముంది హెచ్లో? హామ్, అబ్రహాం, సారా, హెచ్, అబ్రహాం, హెచ్, బ్రదర్ బ్రానమ్ చాలా చక్కగా వివరిస్తున్నాడు విషయాల్ని. దేవుడు ఎందుకు హెచ్ని యాడ్ చేశాడు తీసుకుని వచ్చి? సిస్టర్ ఇందాక చెప్పారు, ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఏ పేరు వస్తుందో తెలుసా? ఫస్ట్ నేమ్ కాదు, లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ కాదు, ఏమొస్తుంది? లాస్ట్ నేమ్. నా ఫస్ట్ నేమ్ శామ్యుయల్, నా లాస్ట్ నేమ్ భూంపాక. ఇప్పుడు బేబీ నన్ను వివాహం చేసుకుంటే గ్రేస్ జూలియా, శామ్యుయల్ రాదు, గ్రేస్ జూలియా భూంపాక, నా సర్ నేమ్, నా లాస్ట్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఈయన అబ్రహాం దగ్గరకు వచ్చాడు. ఓకే, ఎక్కడ ఉన్నారా? బాగా సీరియస్గా ఉన్నారు అందరూ, బాగా ఆసక్తి ఉందిగా, అంతేనా? ఏమేన్ తర్వాత చెప్తా. అట్ట మాకు ఆ ఫుడ్ లేకపోయినా పర్లేదు కానీ ఇది మాత్రం అబ్రహాం దగ్గరికి ఆయన వచ్చాడు. వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆయన పేరేంది? ఎలోహిం. ఎలోహిం ఆ పేరు కనుక మనం డివైడ్ చేసినట్టయితే ఏలో ఫస్ట్ నేమ్, హిమ్ లాస్ట్ నేమ్. ఇప్పుడు అబ్రహామును ఆయన వివాహం చేసుకోవడానికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు అబ్రహాముకి ఏం రావాలి? దేవుని లాస్ట్ నేమ్ రావాలి అక్కడికి. అందుకే అబ్రహాము మొత్తం పేరు తీయకుండా అబ్రహామును ఏం చేసినాడు? ఈయన పేరులో ఉన్న లాస్ట్ నేమ్ను తీసుకొని వచ్చి హెచ్ని యాడ్ చేసినాడు అక్కడ. ఇప్పుడు సారా కూడా వేరేది యాడ్ చేయకుండా ఏం యాడ్ చేసినాడు? చూడండి దేవుడు ఎలా యాడ్ చేస్తున్నాడు అక్కడ. దేవుడు ఏం యాడ్ చేస్తున్నాడు? తన పేరును అబ్రహాంకి యాడ్ చేస్తున్నాడు ఆయన. తన పేరును సారాకి యాడ్ చేస్తూ ఉన్నాడు ఆయన. వారిని వివాహము చేసుకొని వారికి తన పేరును పెడుతూ ఉన్నాడు ఆయన. అందుకే అంటున్నాడు యెరూషలేముకు తన పేరును పెడుతూ ఉన్నాడు యాక్చువల్ ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వధువుకు కూడా తన పేరే రాబోతా ఉన్నది, అవునా? ఆయన ఎప్పుడైతే నిన్ను వివాహం చేసుకోబోతున్నాడో నీకు వచ్చే పేరేంది? జీసస్ క్రైస్ట్. నీ పేరు పోతా ఉన్నది, ఆయన పేరు రాబోతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. సారా, అబ్రహాం, హెచ్, ఎలోహిం. కోట్స్ చాలా ఉన్నాయి, చదవాలని ఆశగా ఉంది కానీ మనకు అంత టైం కూడా లేదు, చాలా టైం అయిపోయింది. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. Abraham, when he really finally overcome, he was taken from the name of Abram, said, you shall not be called Abram anymore, but shall be called Abraham. Okay? Give him part of his name. అబ్రహాముకి తన పేరులోని కొంత భాగాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎంత భాగాన్ని ఇచ్చాడు? సగ భాగాన్ని ఇచ్చాడు.
వివాహం చేసుకున్న తర్వాత ఆస్తిలో సగభాగము కరెక్ట్గా పాటిస్తున్నాడు ఆయన. ఏమెందుకు స్తోత్రం కలిగింది కాక. ఆయన భాగాన్ని ఇచ్చి ఉన్నాడు. పార్ట్ ఆఫ్ హిస్ నేమ్, ట్యాక్డ్ హిస్ నేమ్ అంటూ ఇట్, తన నామాన్ని, తన పేరును తనకు తగిలిచ్చాడు ఆయన. ఎలోహిమ్, హిమ్ అండ్ హ్యామ్, ఎలోహిమ్. ఇన్ అదర్ వర్డ్స్, ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఇంకో మాటలు చెప్పాలంటే, నేను సమస్తానికి తండ్రి అయినాను, నీవు జనములకు తండ్రి అవ్వబోతూ ఉన్నావని. అబ్రహాము జనములకు తండ్రి అయినాడు, రాజ్యములకు తండ్రి అయి ఉన్నాడు. ఈయన సమస్తానికి తండ్రి అయి ఉన్నాడు. దానికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. And I am making you a father of nations. So I have changed and give you part of my name, father of nations. Ham, see, Elohim, Abraham, him, Ham, Sarah. దానికి స్తోత్రం కలుగును గాక. Amen, hallelujah. God took Abraham out and placed the adoption upon him. దేవుడు ఒక రకంగా అబ్రహామును వివాహం చేసుకున్నాడు, ఇంకొక రకంగా అబ్రహామును అడాప్ట్ చేసుకుంటూ ఉన్నాడు. అడాప్ట్ అంటే తెలుగులో ఏమంటుంది? దత్తత. దత్తత కాదు, పుత్ర స్వీకారము. ఓకే, పుత్ర స్వీకారము అంటే దత్తత కూడా కరెక్టే, కానీ ఇట్స్ నాట్ ప్రాపర్గా అర్థమయ్యే విషయం కాదు అది. బట్ పుత్ర స్వీకారం అంటే నిన్ను పుత్రునిగా స్వీకరిస్తున్నాను, అంగీకరిస్తున్నాను అనేది. ఆమేన్. సో గాడ్ టుక్ అబ్రహాం అవుట్ అండ్ ప్లేస్ ది అడాప్షన్ అపాన్ హిమ్. దేవుడు అబ్రహాంని బయటకు తీసుకొని ఆయన మీద అడాప్షన్, పుత్ర స్వీకారాన్ని ఆయన మీద పెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఈ మాటను ఇప్పుడు. ఆమేన్. అబ్రహాం కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ ఎలోహిమ్, గాడ్స్ ఓన్ నేమ్. అబ్రహాం అనేది దేవుని యొక్క సొంత పేరైన ఎలోహిం నుంచి వచ్చింది అది. ఆమేన్. And he associated his name with God's name. Amen. సో అతడు తన పేరును దేవుని పేరుకు కనెక్ట్ చేసి ఉన్నాడు. Amen. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. He took the hem of his name and placed it onto Abraham's name. ఆయన తన పేరులోంచి హెమ్ అనే దాన్ని తీసివేసి దానిని అబ్రహాం పేరుకు తగిలించి ఉన్నాడు. God is the father of all, Abraham is the father of nations. Amen. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నేను ధ్యానం చేస్తున్నా. ఉదయం పోయి నేనేం పడుకోలే, కొంచెం ధ్యానం చేయాల్సి వచ్చింది వాక్యాన్ని. ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కొద్దిగా దేవుడు ప్రత్యక్షతనిచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా అబ్రహామును ఆయన వివాహము చేసుకున్న పద్ధతిలో పేరు మార్చేశాడు ఆయన. ఓకే, పేరు మార్చేశాడు. అవునా? సగం పేరు తీసుకొచ్చి లాస్ట్ నేను తీసుకొని వచ్చి తగిలిచ్చాడు. అంటే అబ్సల్యూట్గా అబ్రహాముకు దేవునికి ఏమైంది? వివాహం జరిగిపోయింది. ఆ తర్వాత సారాకు దేవునికి కూడా వివాహం జరిగిపోయింది. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అడాప్షన్. ఈ అడాప్షన్ గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఎప్పుడైతే బ్రదర్ బ్రానమ్ అంటూ ఉన్నాడు, దేవుడు అతని మీద అడాప్షన్ పెట్టి ఉన్నాడు, పుత్ర స్వీకారాన్ని పెట్టి ఉన్నాడు అబ్రహాం మీద. ఆమేన్. ఇప్పుడు పుత్ర స్వీకారం పెట్టాలి అని అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను దేవుని కుమారుని కావాలనంటే ఈ శారీరక సంబంధమైన తండ్రిని వదిలిపెట్టాలి నేను. అవునా? నాకు అప్పుడు అర్థమైంది ఏమంటే, ఆయన ఒకవేళ అబ్రహాముకు తండ్రి కావాలని అనుకుంటే అందుకే ఆయన అంటున్నాడు, నీ తండ్రి ఇంటిని వదిలి వచ్చేసాయని అన్నాడు ఆయన. ఎందుకు? అబ్రహాం మీద పుత్ర స్వీకారం పెట్టాలంటే ఆయన తండ్రి దూరం అయితే ఈయన ఆయనకు తండ్రిగా మారడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు గమనించండి, ఎప్పుడైతే అడాప్ట్ చేస్తామో, విషయాన్ని గమనించండి, ఎప్పుడైతే అడాప్ట్ చేస్తామో, ఈ అడాప్టర్ ఎవరైతే ఉంటారో, పుత్రం స్వీకారం చేసుకోవడం, దత్తత తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఎప్పుడైతే ఆ బిడ్డను వారు దత్తత తీసుకుంటారో, తీసుకున్న తర్వాత ఈయనకున్న లాస్ట్ నేమ్ ఆయనకు వస్తుంది. అర్థమవుతుందా? ఆ బిడ్డకి ఏ పేరన్నా ఉండని, అంతకుముందు ఏమన్నా ఉండని, అంతకుముందు అతనుకున్న సర్నేమ్ ఏమన్నా కానీ సర్నేమ్ ఉంటుంది, ఉండదా? ఏదో ఒక సర్నేమ్ ఉండి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే పుత్ర స్వీకారం జరుగుతుందో, జరిగిన తర్వాత ఎవరైతే పుత్ర స్వీకారం చేశాడో, ఎవరినైతే తీసుకుంటున్నాడో ఆ వ్యక్తి తన తండ్రిగా ఉన్నటువంటి, పెద్దగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క సర్నేమ్, లాస్ట్ నేమ్ ఆ పుత్ర స్వీకారం పొందినటువంటి వ్యక్తికి వచ్చేస్తుంది, చిన్న బిడ్డకి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ నేమ్ చేంజ్ చూడండి, దేవుడు పేరు చేంజ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే వారు జయించారో అబ్రహాం పేరు చేంజ్ చేశాడు. సారా ఎప్పుడైతే జయించింది అనుకున్నాడో ఆమె పేరును చేంజ్ చేశాడు. అంటే జయించినప్పుడే నీకు తెల్లని రాతి ఇవ్వబడుతుంది, నీ పేరు చేంజ్ అవుతుంది. ఆమేన్.
జయించి వారి పేరు ఆయన చేంజ్ చేస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అలాగనే తన పేరును చేంజ్ చేసి పుత్ర స్వీకారం చేసుకుంటూ ఉన్నాడు. అలాగనే మన పేరు చేంజ్ చేసి మన పుత్ర స్వీకారాన్ని చేసుకుంటాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన తండ్రిని తీసేసి ఆయనకు తాను తండ్రిగా మారి ఆయనను అనేక దేశములకు తండ్రిగా చేశాడు ఆయన. ఆమేన్. తండ్రిని దూరం చేశాడు, ఈయన తండ్రిగా మారాడు, అనేకులకు తండ్రిగా చేశాడు ఆయన, విశ్వాసులకు తండ్రిగా చేశాడు ఆయన. అవునా? ఈరోజు తండ్రి అయిన అబ్రహామును మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు తండ్రి అయిన అబ్రహామును యూదులు మాట్లాడుకుంటున్నారు. క్రైస్తవులందరూ తండ్రి అయిన అబ్రహాం అని అంటున్నారు. ఏమేని అది ఎవరిచ్చారు? స్వయాన దేవుడే ఆయనను తండ్రిగా చేస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు చేశాడు కాబట్టి అంత బలముగా ఆ పేరు నిలబడగలుగుతా ఉన్నది. అక్కడ ఒక మనిషి సంపాదించుకునేది కాదు అది, ఒక మనిషి కోరుకునేది కాదు అది. అందుకే దేవుడు ఇచ్చినట్టయితే, దేవుడి రక్షణ నీకు ఇచ్చినట్టయితే, దేవుడి వర్తమానాన్ని నీకు ఇచ్చినట్టయితే ఎవడు నీ యొద్ద నుంచి దాన్ని లాగలేనట్టు పరిస్థితిలో, నీవు బయటికి వెళ్ళచాలబెట్టే పరిస్థితిలో, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఇచ్చినట్టయితే అది స్థిరమైన పునాది మీద కట్టబడి ఉంటుంది. స్థిరమైన వాక్యమైన పునాది మీద కట్టబడిన రక్షణను పొందుకొని ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. అబ్రహాము తండ్రి అయి ఉన్నాడు. ఆయన దేవుడు తండ్రిగా చేశాడు ఆయన. దేవుడు ఎందుకు మీరు బయటకు పోయినారు? అందరూ రండి, లోపల రండి. హల్లెలూయా. జయించగానే పేరు చేంజ్ చేసేస్తున్నాడు ఆయన. ఎందుకు చేంజ్ చేస్తున్నాడు అంటే తన గుర్తింపుని వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. తన గుర్తింపుతో వారు గుర్తించబడాలని. ఇప్పుడు ఎందుకు హెచ్ యాడ్ చేశాడు ఆయన అంటే, ఇప్పుడు అబ్రాహాము పేర్లో తప్పే ఉంది, కానీ ఇకపైన అబ్రాహాముగా కాదు, ఇకపైన నువ్వుగా కాదు, ఇకపైన క్రీస్తు వధువుగా నువ్వు లోకానికి పరిచయం కావాలి. ఇకపైన అబ్రహాము అంటే దేవునికి సంబంధించిన వ్యక్తిగా లోకానికి నీ ఐడెంటిటీ ఉండాలి. లోకము నిన్ను చూసినప్పుడు దేవుణ్ణి చూడాలి. మీకు అర్థమవుతుందా? దాంట్లో ఎన్ని విషయాలు దాగి ఉన్నాయో. దేవుడు ఎందుకు పేర్లు చేంజ్ చేస్తూ ఉన్నాడు, దేవుడు ఎందుకు అలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎందుకనంటే దేవుడు నీ ద్వారా తనను తాను బయలుపరుచుకోవాలనుకుంటున్నాడు. దేవుడు తన పేరును నీకు యాడ్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఈవెన్ అబ్రహాంతోనే కాదు, నీవుతోను కూడా అలాగే జరగబోతా ఉన్నది అది. ఏమేం దేవునికి స్తోత్రం కలుగును గాక. జయించగానే పేరు చేంజ్. హల్లెలూయా. ఆమేన్. యాకోబు ఏంటడా? యాకోబు. ఆయన పేరు ఎప్పుడు చేంజ్ అయింది? ఎవరితో జయించాడు? నన్ను దీవిస్తే కానీ నిన్ను వదిలిపెట్టా. ఇప్పుడు నేను చక్కగా బోధించాను ఒకసారి. అవునా? వదిలిపెట్ట నాయన తెల్లారుతుంది, నేను పోవాలా? వదిలే వదిలే వదిలే, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. దీవిస్తే కానీ బిడ్డ వదలవా? అది ఒక్కటి కొడితే ఏమైంది? అప్పటిదాకా బాగా నడుచుకుంటాడు, ఇప్పుడు ఎంత నడుస్తున్నాడు? సీరియస్. దీన్ని నేను ఒక రోజున మంచి కోట్ ఇచ్చాను. యాక్చువల్లీ అది ఒక చిన్న పోస్టర్ కూడా చేసినట్టున్నాను నేను, మంచి కోటుగా. ఏమేం? మోసగాడిగా ఉన్నప్పుడు తన శరీరం చాలా బాగుంది, అర్థమవుతుందా? కానీ ఎప్పుడైతే కుంటివాడాడో తన జీవితం బాగుపడింది. యాక్చువల్లీ ఎప్పుడైతే శరీరం బాగుందో ఆయన జీవితం కుంటిగా ఉన్నది, ఆయన ఆత్మీయ జీవితం కుంటిగా ఉన్నది. ఎప్పుడైతే తన జీవితం కుంటిగా మారి, తన శరీరం కుంటిగా మారిందో తన జీవితం సరిపడింది దేవునితో. దేవుని మహిమ కలిగింది కాక. రాత్రంతా పోరాడుతున్నాడు. ఎవరు పోరాడేది? పోరాడేది ఎవరు? యాకోబు. యాకోబు పోరాడుతున్నాడు. ఎప్పుడైతే పోరాడి నువ్వు దేవుని దగ్గర పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరు ఇకపైన, అవునా? కాబట్టి నీ పేరు ఇకపైన
ఇశ్రాయేల్ అని. ఎప్పుడైతే యాకోబు జయించాడో పేరు చేంజ్ చేసేసాడు ఆయన. ఇశ్రాయేల్ ఎవరి పేరు? అది దేవుని పేరు. యాక్చువల్ ఇశ్రాయేల్ అరే దేవుని నామాన్ని తీసుకొని వచ్చి ఆయన పెడుతున్నాడు ఇశ్రాయేల్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే జయించాడో దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏంటంటే యాకోబు మోసగాడై ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటిని చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్ హల్లెలూయా. మోసం చేయాలంటే యాకోబే ఫస్ట్. అరే ఆ మేకలతో గొర్రెలతో ఎట్లా చేసినాడు? కనీసం ఆలోచన వస్తుంది మనకి. ఆయనకు వచ్చింది ఆలోచన. మోసం చేయాలంటే డైరెక్ట్ ఒక ప్రవక్తనే మోసం చేసేసినాడు అంటాడు బ్రదర్ బ్రానమ్. ఆయన ఎవరిని? ఎవరు ప్రవక్త? ఆయననే మోసం చేసేసినాడు. ఆయనకు గుడితనం వచ్చేసింది. ఈయనేం చేసినాడు? ఏషవులాగా వేషం వేసేసుకొని తల్లి సహాయం చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఏమైంది? స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యాకోబు జయించగానే యాకోబు పేరు మారిపోయింది. అబ్రహాం జయించగానే అబ్రహాం పేరు మారిపోయింది. ఆమేన్. సారాయి జయించగానే సారాయి పేరు మారిపోయింది. పేతురు జయించుట అంటే ఏంటో గమనించండి. ఎప్పుడైతే యేసుక్రీస్తును నువ్వు పరిపూర్ణంగా ఎరుగుతావో, ఎప్పుడైతే లోకాన్ని జయిస్తావో, ఎప్పుడైతే లోకాశలను జయిస్తావో, ఎప్పుడైతే లోక క్రియలను జయిస్తావో, వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తావో, అదే నీ విజయమైనది. అప్పుడు ఆటోమేటిక్గా నీ పేరు మారిపోతుంది. నీ పేరు, ఈ పేరు పోయి ఆయన పేరు నీకు వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు జయిస్తున్నావో అది నీకు ఆయనకు వివాహం యొక్క సమయం. అది నీ పేరు మారిపోతుంది. దేవుని స్తోత్రం కలిగాక. ఎప్పుడైతే పేతురు పేరు కూడా ఆయన మారుస్తున్నాడు. అంతకుముందు ఆయన పేరేంది? సీమోను బరియోనా. అవునా? ఆయన అడుగుతున్నాడు, నా సీమోను, నన్ను ఏమనుకుంటున్నావు, ఎవరు అనుకుంటున్నావు అని అంటే ఆయన అంటున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవా. ఇది నీకు మనుషుల వల్ల కలగలే, పరలోకమందున దేవుడే దీనికి బయలుపరిచి ఉన్నాడు. అయితే పేతురు అప్పుడు అంటున్నాడు, అయితే నీవు పేతురువు. అప్పటిదాకా ఆయన పేరేంటి? సీమోను బరియోనా. ఇప్పుడు అంటున్నాడు, అయితే నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను నేను. అంటే ఎప్పుడైతే పేతురు ఆ సీమోను బరియోనా ఎప్పుడైతే జయించాడో, వేరే వారిని అడిగారు, ఏమనుకుంటున్నారు నా గురించి, ఏమనుకుంటున్నారు నీవేమనుకుంటున్నావు చెప్పు. నీవైతే పర్లేదు సజీవమైన దేవుని కుమారుడు అని అన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తున్నారు. నువ్వు ఏలియా అనుకుంటున్నారు, యోహాన్ అనుకుంటున్నారు, ఒక ప్రవక్తలు ఒకడు అనుకుంటున్నారు. అలా కాదు పేతురు నువ్వేమనుకుంటున్నావు అని అన్నప్పుడు నీవు సజీవమైన దేవుని కుమారుడవు. ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతను పొందుకున్నాడో ఆయన, ఎప్పుడైతే నిజమైన బయల్పాటు ఆయనకు జరిగిందో అదే ఆయన యొక్క విజయం అయి ఉన్నది. ఎప్పుడైతే విజయం వచ్చిందో ఆయన అంటాడు వెంటనే, అయితే నువ్వు పేతురువు, నీ సీమోను బరియోనవు కాదు, అయితే నువ్వు పేతురువు ఈ ప్రత్యక్షత మీద, ఈ బండ మీద. బ్రదర్ నాన్న చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆయన అంటాడు, యాక్చువల్ పేతురుకి ఏం పెట్టాడు ఆయన? బండ అనే పేరు పెట్టాడు ఆయన. కేఫా అనా, కేఫా అంటే ఇంకొక మాట, ఇంకొక రకంగా తీసుకోవాలంటే ఆయన జయించగానే మనకిచ్చే తెల్ల రాయి ఆల్రెడీ ఇచ్చేసినాడు ఆయనకి అక్కడ. కేఫా రాయి, దానికి రాయి అని అర్థము. ఇచ్చేసాడు అక్కడ, రాయిని ఇచ్చేసాడు, కొత్త పేరు కూడా ఇచ్చేస్తున్నాడు దాంతోపాటు. అంటే తర్వాత వచ్చే కొత్త పేరు వేరు, జయించినప్పుడు ఇచ్చే కొత్త పేరు ఇచ్చేస్తున్నాడు అక్కడ. దేని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. పౌలు సౌలుగా ఉండి మారిన పౌలు. బ్రదర్ బ్రానమ్ అంటాడు, సౌలు పేరుకి ఏమైంది అంటాడు ఆయన. సౌలు ఒకప్పుడు రాజే కదా, ఇశ్రాయేలులో ఏలిన రాజే కదా. అంటే అది యూదా పేరే కదా సౌలు. సౌల్లో తప్పేముంది? సౌలుని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎప్పుడు మార్చాడు సౌలు నుంచి పౌలుకి? ఎప్పుడైతే ఆ సౌలు జయించి, ఎప్పుడైతే జయమును సంపాదించుకున్నాడో ఆయన నీ పేరు ఇప్పుడు పౌలు అని పిలబడుతుంది.
ఎప్పుడైతే దమస్కు మార్గాన పోతున్నాడో, సౌలు దమస్కు మార్గాన పోతున్నాడు. దమస్కు చేరింది మాత్రం పౌలు చేరాడు. అక్కడికి బయలుదేరింది సౌలు, చేరింది పౌలు. మధ్యలో పేరు మార్చేశాడు. ఎందుకు మార్చాడు తెలుసా? సౌలు జయించాడు. అక్కడే దేవుడు గుడ్డితనం కలగగా అన్నాడు, ప్రభువా నీవెవడవు? జయించేశాడు. ప్రభు అని గుర్తుపట్టాడు. స్వరాన్ని, నీవు హింసించుచున్న యేసును క్షమించు ప్రభువా, నీ పేరు ఇప్పటి నుంచి పౌలు అనబడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు, ఆయన పేరు కూడా మారిపోయింది. ఆయన పేరు కూడా మారిపోయింది. అవునా? ఆయన పేరేంటి? యేసుక్రీస్తు. అలా మారిపోయింది. తర్వాత మారిపోయింది. జయించిన తర్వాత మారిపోయింది. పుట్టినప్పుడు అన్ని పేర్లు పెట్టారు ఆయనకి. యాక్చువల్ లోకంలో చాలా పేర్లు పెట్టారు. ఆయన రిడీమర్ అని అన్నారు ఆయనని. ఆమేన్. విమోచకుడు అని పేరు పెట్టినారు ఆయనకి. ఇమ్మానుయేల్ అని పేరు పెట్టినారు ఆయనకి. బలవంతుడు దేవుడు అని, నిత్యుడు తండ్రి అని చాలా పేర్లు పెట్టి ఉన్నారు. అయితే అసలు పిలువబడిన పేరేంది? యేసుక్రీస్తు అని పిలువబడ్డాడు. జీసస్ క్రైస్ట్. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు జయించి ఉన్నారో, ఎప్పుడైతే ఆయన జయించి ఉన్నాడు, ఎప్పుడైతే ఆయన పాతాళమునకు వెళ్ళి, సిలువనెక్కి పాతాళంకి వెళ్ళి మరణాన్ని జయించి తిరిగి లేచి వచ్చాడో, ఆయన పేరు మారిపోయింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. రెవల్యూషన్ 19:13 చూడండి. ఆయన పేరు ఏమని పిలువబడతా ఉందో. ఇకపైన ఆయన పేరు యేసుక్రీస్తు కాదు, ఆయనకు ఇంకొక కొత్త పేరు ఇవ్వబడింది. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు స్తోత్రం కలిగి కాక. ఇప్పుడు ఆయన పేరు యేసుక్రీస్తు కాదు, ఇప్పుడు ఆయన పేరు వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం అనే పేరు పెట్టబడింది. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించాడో పేరు చేంజ్ చేసేసాడు ఆయన. అంటే జయించగానే దేవుడు ఏం చేస్తున్నాడు? నీ పేరు చేంజ్, నీ పేరు మార్చేస్తున్నాడు. ఏం పెడుతున్నాడు? తన పేరును పెడుతూ ఉన్నాడు. అవునా? ఇశ్రాయేలు తన పేరు అయినది. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఏమైనా? హల్లెలూయా. దేవుని వాక్యము కూడా తన పేరు, దేవుని పేరే యేసుక్రీస్తుకు పెడుతూ ఉన్నాడు ఆయన. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొక్క ఉండను, వాక్యము దేవుడై ఉన్నాను. ఆ దేవుడైన ఆ నామాన్ని ఇప్పుడు తన కుమారునికి పెడుతూ ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు తీసేసి జయించగానే, ప్రైజ్ ది లార్డ్, దేవుని వాక్యం అనే నామాన్ని ఆయనకు ధరింపజేస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఏం చేస్తున్నాడు? పుత్ర స్వీకారము, పరిపూర్ణమైన పుత్ర స్వీకారము, లేదా పరిపూర్ణంగా అంగీకరించడము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అని అన్నప్పుడే పుత్ర స్వీకారం జరిగిపోతుంది అక్కడ. ఎందుకంటే ఆయన అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు అంటే ఆయన పుత్ర స్వీకారం చేస్తున్నాడు. అంటే అప్పుడే ఆయనకి ఏం రావాలి? దేవుని పేరు రావాలి. యాక్చువల్ అక్కడ అప్పుడే దేవుని పేరు రావాలి. అందుకే ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. దానికి దేవుడు మనకు తోడని అర్థం. అయితే ఆ తర్వాత జయించిన తర్వాత దేవుని నామం ఏంటి? దేవుని వాక్యం అనే పేరు పెడుతూ ఉన్నారు ఆయనకి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, యూసే, మీరు అంటారు ఆ నేమ్ మీన్స్ నథింగ్, పేరులో ఏముంది? ఏం లేదంటారు. అవునా? జాగ్రత్త వినాలి అందరు కూడా. పేర్లో ఏముంది? ఏ పేరైతే ఏముంది? అవునా? ఒకవేళ ఏ పేరైతే ఏముందంటే దేవుడు ఎందుకు మార్చాడు? మరి దేవుడు ఎందుకు మార్చాడు? మనం మానవులుగా ఏం మాట్లాడతాం? ఏ పేరైతే ఏముంది, కానీ దేవుడు ఎందుకు మారుస్తున్నాడు అంటే సంథింగ్ పేరులో ఏదో ఉంది. వాస్తవానికి అలనాటి ప్రవక్తల జీవితాలు కానీ, రాజుల జీవితాలు కానీ, దేవుని యొక్క పరిశుద్ధుల జీవితాలు అందరూ కూడా వారి నామానికి తగ్గట్టుగానే వారి జీవితం ఉండేది. అబ్సల్యూట్గా ఆ నామము, దాని అర్థము, దాని ప్రకారం వారి జీవితం అలాగనే ఉండేది. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయినా నా పేరు కూడా చేంజ్ అయిపోయింది. వెలిగింది ఎవరికైనా? నా పేరు కూడా చేంజ్ అయిపోయింది. వాస్తవానికి పుట్టినప్పుడు పెట్టిన పేరు వేరు. అవునా? నేను అక్కడికే వస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి ఇక్కడ. ఓకే? వాస్తవానికి మీరు ఇక్కడ పుట్టినప్పుడు మీ పేరు వేరు.
ఏమి నరసయ్య, పుల్లయ్య, తిక్కయ్య ఈ పేర్లు ఇక్కడ పెట్టలే, ఇక్కడ వేరే పేరు పెట్టారు. ఆ పేరు ఇంకా బయలుపరచబడలే. లోకంలో పుట్టిన తర్వాత ఒక పేరు పెట్టారు. నువ్వు యాక్చువల్లీ పుట్టినప్పుడు పెట్టిన పేరు వేరు, నువ్వు లోకంలోకి వచ్చిన తర్వాత నీకు పెట్టిన పేరు వేరు. కానీ నువ్వు జయించిన తర్వాత నీకు పెట్టబోయే పేరు ఏం పేరు? అది నా పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను పుట్టినప్పుడు పెట్టిన పేరు వేరు, అవునా? నేను లోకంలోకి వెళ్తున్నప్పుడు నాకు పెట్టిన పేరు వేరు, నేను జయించిన తర్వాత నాకు వచ్చిన పేరు వేరు. ఏ పేరు వచ్చింది నాకు? నేను పుట్టినప్పుడు ఉన్న పేరే మరలా నాది నాకు వచ్చేసింది. ఇప్పుడు నువ్వు జయించిన తర్వాత నీకు వచ్చే పేరేం పేరు? నువ్వు పుట్టినప్పుడు ఉన్న పేరు నీకు రాబోదా. బ్రదర్ బ్రానం చెప్తాడు దాన్ని. కొద్దిసేపట్లో మీకు ఆ కోట్ చూపిస్తాను, నేను జాగ్రత్త వినండి. ఆమేన్, హల్లెలూయా. దెన్ మనం అంటాం ఆ నేమ్ మీన్స్ నథింగ్. పేరులో ఏముంది? పేరులో ఏమీ లేదు. Then why did he change Abraham's name to Abraham? Why did he change Saul's name to Paul? Why Simon's name to Peter? Why did he change his own name? ఎందుకు దేవుడు తన సొంత పేరు చేంజ్ చేసుకున్నాడు? అరే వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చేంజ్ చేసాడు కాదు, ఆయన కూడా తన పేరు చేంజ్ చేసుకున్నాడు అంటాడు ఆయన. Why did he change his own name? Why did he change Jacob to Israel? Not until he wrestled with the Lord, not until he overcome. And when Jesus overcome death, hell and grave, the Bible said he had a new name. And when Jacob overcome, బైబిల్ సెలవిస్తుంది, ఎప్పుడైతే ఆయన జయించాడో ఆయన ఒక కొత్త పేరును పొందుకున్నాడు. ఆ పేరే దేవుని వాక్యం అనే నామాన్ని పొందుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆ వచనం నాకు గుర్తుకొస్తోంది. ఏది? దేవుని వాక్యమనే నామము గలవాడు. దేవుని వాక్యమనే నామంబు గలవాడు, నమ్మకమై ఉన్నట్టి పెండ్లి కుమారుండు, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను, రండి మీరు ఆగండి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు తన పేరుని చేంజ్ చేసి ఉన్నాడు? పేరులో ఏమి లేదని అంటారు. ఏమండి, ఏం లేదా? ఉందా లేదా? ఉంది, అబ్సల్యూట్గా. ఆయన పేరు ఏ పేరు? నీ పేరు చాలన్న ఆశ నీలో కలుగుతుంది. యాక్చువల్లీ పేరుకు తగ్గట్టుగా నీ ఉండాలని. పేరులో ఏమి లేదు. ఎందుకు లేదు? ఎందుకు? అందుకే మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం పేర్ల విషయంలో. ఐఎమ్ సారీ టు సే, ఎవరు ఏమనుకోవద్దు, ఇప్పుడు మాట్లాడతాను, సమయం వచ్చింది కాబట్టి మాట్లాడతాను. సారీ టు సే, మోస్ట్లీ జనరల్ పేర్లు పెట్టుకుంటాం మనం అందరం కూడా. జనరల్ పేర్లు ఎందుకు? నాకు కూడా అదే పని చేసినారు. స్కూల్లో నేను జాయిన్ అవుతున్నప్పుడు నాకు ఇప్పుడు గుర్తు రాసి, స్కూల్లో నేను జాయిన్ అవుతున్నప్పుడు నా పేరు శామ్యూల్. యాక్చువల్లీ ఆ ప్రిన్సిపల్ ఉండి మా డాడీని ప్రెషర్ చేసి బలవంతంగా ఆయనను ఇచ్చేసి, ఆగా బాబు నువ్వేం ఊరికే ఇచ్చేస్తున్నావు, నీ కొడుకు పేరు అట్లా కాదు, నేను పెడతా సంతోష్ కుమార్ అని పెడతా పేరు. ఎందుకు సార్? ఎందుకు అట్లేదు సార్ అంటే, ఏం కదా స్కాలర్షిప్స్ రావు, బుక్స్ రావు, ఏమి ఇయర్ స్కూళ్ళలో స్టైఫండ్లు అవి ఏమి రావు స్కూల్లో వచ్చేటి, నీ ఆ శామ్యూల్ పేరు పెట్టినావంటే ఒక్కటి దిక్కుండదు. నేను చెప్పిన పని చేయి, సంతోష్ కుమార్ అని పేరు పెట్టు, అన్నీ వచ్చేస్తాయి. మరి ఆ టైంలో మా డాడీ ఆ ప్రెషర్లోనైనాడు. ఏమైనా ఊర్లలో కదా ఎట్లా ఉంటుంది, ఒక 44 సంవత్సరాల క్రితం, లైక్ హాఫ్ ఎ సెంచరీ. ఆయన ఇక నేను గమ్మని నిలబడి చూస్తా ఉన్నాను, డాడా చేసేదేం లేదుగా, ఇప్పుడు రావాలి ఎవడో లేదు, ఈ పేరు చేంజ్ చేస్తా అని. నా పేరు కాదు బిడ్డ, నీ పేరు, నీ అవ్వ పేరు, నీ తాత పేరు, నీ ముత్తాత పేరు అన్నీ చేంజ్ చేస్తాను నేను. నా పేరు చేంజ్ చేశాడు కాదు. చూస్తా ఉన్నాను, పెట్టేసినాడు సంతోష్ కుమార్.
నీది కూడా అదే దరిద్రమా? దరిద్రం. గడిచింది, ఎస్ఎస్సి గడిచింది. ఎస్ఎస్సి గడిచిన తర్వాత వర్తమానం వచ్చింది. వర్తమానం టచ్ అవుతా ఉంది, నాలో మంట పుడుతూ ఉంది. నా పేరేంటి? సంతోష్గా. నాకు ఇష్టం లేదు, లోపల మంట పుడుతూ ఉంది. మీకు తెలుసా, చాలాసార్లు చెప్పాను, గవర్నమెంట్ మీద యుద్ధం చేసి గెలిచిన నా పేరు మార్చుకునే విషయంలో యుద్ధం చేసిన 5 సంవత్సరాలు టైం పట్టింది. పోరాడిన గవర్నమెంట్ మీద యుద్ధం చేసి ఫైనల్గా నా పేరు చేంజ్ అయిన తర్వాత సంఘంలోనే అనౌన్స్ చేసిన. మీకు గుర్తుందా? గవర్నమెంట్ని జయించిన అని చెప్పిన నేను సంఘంలో, ఇదే సంఘంలో అనౌన్స్ చేసిన. గవర్నమెంట్ని జయించిన నా పేరు విషయంలో. తిరగని ప్లేస్ లేదు, వెళ్ళని ప్రదేశం ఎక్కడెక్కడ పోయినా ఎవడోడుతూ తంటాలు పడి నా పేరు నాకు కావాలి ఏమైనా కానీ. సర్టిఫికెట్లో చూడండి సంతోష్ కుమార్ అంటేది అక్కడ. సంతోష్ కుమార్ అందరు ముద్దుగా పిలిచేది సంతు అని. ఈ సంతు ఆడికి సంతు వాయ్ సంతూర్ అని ఎక్కిరించేవాళ్ళు నన్ను. సంతూర్ అని ఎక్కిరించేవాళ్ళు. సంతు కుమార్, ఇంకా కొత్త అఫీషియల్గా కుమార్ అన్ని పోయినాయి. గుర్తుకొస్తున్నాయి ఇప్పుడు. పాత అన్నీ పోయి ఏమొచ్చింది? నా మొదటి పేరు, నేను పుట్టినప్పుడు ఉన్న పేరు మరలా వచ్చింది, శామ్యూల్. గర్వంగా కాలర్ ఎగరేసి ఇది నన్ను చెప్పుకుంటారు, నా పేరు శామ్యూల్. నాకు తెలిసిన వాళ్ళకి మోస్ట్లీ అందరికి ఇంకా తెలియదు నా పేరు శామ్యూల్ అని. పాత పేరే గుర్తుంది వాళ్ళకి అందరికి ఇంకా. బట్ నాకు ఇష్టం లేదు. నాకు ఎంత ఎర్రిలేసిందంటే ఒక్క డాక్యుమెంట్లో కూడా సంతోష్ కనిపించకూడదు. ఆధార్లో పాస్పోర్ట్లో పాన్ కార్డులో బ్యాంక్ అకౌంట్స్లో లైసెన్స్లలో అన్నీ ఏమన్నా కానీ మొత్తం తీసి పడేసిన అన్నీ. నువ్వు జయించినప్పుడు ఇలాగే జరుగుతుంది. నువ్వు జయించినప్పుడు నీ పేరు మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. పేరులో ఏముందని అనుకుంటాం, ఏముంది ఏంది. చాలాసార్లు పేర్లు అందుకే పెడుతూ ఉంటారు, ఆ విధంగా జనరల్ పేర్లు పెడుతూ ఉంటారు. ఎందుకు? గవర్నమెంట్ స్కీమ్లు రావాలి, ఎస్సీ సర్టిఫికేట్ కనిపించాలి, బీసీ సర్టిఫికేట్ కాదు ఎస్సీ చూపించుకోవాలి, ఇట్టా చేసి. కానీ నువ్వు జయించనంత మట్టుకు నీకు ఆ కొత్త పేరు రాదు. నీకు ఈ పేరు ఉండడం ఇష్టమా? ఆ పేరు నీకు కావాలా? చాలా జాగ్రత్త గమనించు. ఈయన ఎక్కడో పెడుతున్నాడు, ఇది నా పేర్లు మొత్తం మార్చేసేటట్టున్నాడు అయినా. ఐ డోంట్ నో, అది మీకే వదిలేస్తున్నా, మాకు సంబంధం లేదు. ఆమేన్. నా పేరు మాత్రం సంతోష్ కుమార్. పిలిస్తే కూడా మంచిగా ఉంటుంది. చాలామంది నన్ను పిలిచే ప్రయత్నం చేసిన కూడా నాకు నచ్చలేదు. చెప్పిన నన్ను పిలవద్దు ఇంకోసారి ఎట్లా చెప్పి. ఒక పాస్టర్ నా మీద పగబట్టి నన్ను నా పేరుతో పిలిచినాడు. వీని ఇట్టే పిలవాలా, వీరికి మంటలు వేస్తుందని. వీడికి ఇష్టం లేదు ఆ పేరు అంటే, కాబట్టి అదే పేరు పెట్టి పిలుస్తామని మంటలు వేపినాడు. నాకు చెప్పిన డైరెక్ట్, నాకు ఆ పేరు ఇష్టం లేదు, ఇంకోసారి నన్ను పిలవద్దు. ఎందుకు? బేబీ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు కూడా నన్ను సంతోషంతో అంటే వాళ్ళకి తెలియదు అప్పటికి అలా పిలిచాడు. ఒకరోజు మంచిగా ప్రేమతో వాళ్ళు చెప్పినాడు, నా పేరు మారిపోయింది, నా పేరు సంతోష్ కాదు, దయచేసి నన్ను ఇవ్వకపోయినా సంతోషాన్ని పిలవద్దు, ఆహ్వానించద్దు, నా పేరు శామ్యూల్ బొంపాక, అలాగే పిలవండి, శామ్యూల్ అని పిలవండి, సంతోష్ కాదు. ఆమేన్. ఓ పాస్టర్ నా మీద పగబట్టినట్టే నా పేరు సంతోషం పిలవడం, పబ్లిక్లో సంతోషంలో పగబట్టినట్టు నన్ను టార్చర్ పెట్టినట్టు చేసావు. డైరెక్ట్ చెప్పిన నన్ను పిలవద్దు ఇంకోసారి, నా పేరు శామ్యూల్. ఆమేన్. నాకు సిగ్గుచేట, ఆ వ్యక్తిని చూస్తే సిగ్గు అనిపించింది. అరే నువ్వు ఒక క్రైస్తవుడు అయ్యండి, ఇంకా నువ్వు వధువులో ఉన్నవాడు అయ్యండి, ఎట్టా పేరు పెట్టి పిలుస్తావు నన్ను? ఎట్టా పేరు పెట్టి పిలుస్తావు నన్ను? ఆమేన్. క్షమించండి. అధికమైన సమయం దేవుని స్తోత్రం కాక. కానీ చాలా ఆశీర్వాదకరమైన విషయం అది. దేవుని ప్రత్యక్షత మనకు వస్తే అంతమించింది మనకేం అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన కాక. మొన్న చెప్పాను అనుకుంటా, దేవుడు ఏది చేస్తే సాతానుడు అదే చేస్తాడు. చెప్పానా? కాపీ క్యాట్. దేవుడు ఏది చేస్తే అదే చేస్తాడు. ఏనా? వాని పేరు లూసిఫర్ కదా ఫస్ట్, అవునా? లాస్ట్లో ఏం దాని పేరు? పరిశుద్ధ గ్రంథంలో పోయి చదవండి. దేవుడు క్రీస్తు తన పేరు దేవుని వాక్యం అని మార్చుకుంటే వాడు కూడా వాని పేరు మార్చుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో రెవల్యూషన్లో పోయి ఇంటికి పోయిన తర్వాత మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. వాడు కాపీ క్యాట్. పేరు మారుస్తే కష్టంగా వాడు కూడా మార్చుకొని, ప్లాన్ మారిస్తే వాడు కూడా ప్లాన్ మార్చుకొని. ఏమేమి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అయితే వధువు, ఇప్పుడు వధువు ఏదైతే ఉందో వధువు కూడా జయించిన తర్వాత ఎప్పుడైతే నువ్వు జయిస్తున్నావో క్రీస్తుకు నీకు వివాహం అవుతుంది. అవునా? క్రీస్తుకు నీకు వివాహం అవుతుంది. ఈ క్రీస్తుకు నీకు వివాహం అయినప్పుడు అబ్రహాంకి ఎలా జరిగిందో అలాగే ఆయన పేరు నీకు రాబోతా ఉంది. ఆమేన్. అందుకే ఆయన అంటాడు, వాట్ కైండ్ ఆఫ్ ఎ నేమ్ డస్ హీస్ చర్చ్ హ్యావ్? ఆయన సంఘానికి, తన సంఘము ఎలాంటి పేరును కలిగి ఉండబోతా ఉంది అన్నాడు. హీస్ నేమ్, ఈజ్ దట్ రైట్? ఆయన పేరే ఆమెకు రాబోతా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు చాలామంది లోకంలో పిలిచినప్పుడు ఏమంటారు జనరల్గా, ఈ ఫారిన్ కంట్రీస్లో అలాగైతే బాగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళైతే గ్రేస్ జూలియా అని పిలువరు ఆమెని. మిస్సెస్ శామ్యుయల్ అని అంటారు. మిస్సెస్ శామ్యుయల్ అంటే ఆమెను పిలుస్తూ ఉన్నట్టు, మిస్టర్ శామ్యుయల్ అంటే నన్ను పిలిచినట్టు ఆమె పేరు పెట్టి పిల్లలు. అంటే ఇప్పుడు ఏమైంది? నా పేరే, ఎప్పుడైతే వివాహం చేసుకుందో నా పేరే ఆమెకు వచ్చేసింది. అలాగనే మనం ఎప్పుడైతే క్రీస్తుకు వివాహం చేసుకుంటున్నామో ఆయన పేరే మనకు వచ్చేస్తుంది. అంతే ఇందుకు ముందు చెప్పాను, మన పేరు ఏంటంటే మిసెస్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు మిసెస్ జీసస్ క్రైస్ట్, తర్వాత మిసెస్ వర్డ్ ఆఫ్ గాడ్. మనం చాలా పవర్ కలిగిన వ్యక్తులము, మనం చాలా ఘనత వహించిన వ్యక్తులము, మనం మహిమతో నిండి ఉన్నాము. తన మహిమను మనకిచ్చాడు ఆయన. యాక్చువల్లీ ఆమేన్. తన సమస్తాన్ని మనకిచ్చి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద బ్రైడ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్. వధువు వరుణులో ఒక భాగమై ఉన్నది. Like any wife is a part of her husband, therefore we must be that word bride. కాబట్టి మనం కూడా అదే వాక్యపు వధువుగా ఉండవలెను అని బ్రదర్ బ్రానమ్ మాట్లాడుతున్నాడు. ఆమేన్. బట్ one day we will have another change. బహుశా ఇదొక కోట్ చెప్పి నేను ముగిస్తాను, మిగతా తర్వాత ఎప్పుడైనా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయినా ఎందుకంటే మీరు అందరూ అలసిపోయినారు రాత్రి అంతా. నాకైతే అలిపేం లేదు, బాగా ఎగురుతున్నాను నేను. బట్ మీ ముఖాలు చూస్తుంటే మాత్రం బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఆమేన్. మీకు తొందరగా మీ బాడీకి కొద్దిగా స్టిమ్యులేషన్ కావాలా? ఆమేన్. హల్లెలూయా. ఇదొక కోట్ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఆ కోట్ పెట్టు, అదొక కోట్ పెట్టు. బట్ వన్ డే వి విల్ హ్యావ్ అనదర్ చేంజ్. త్వరలోనే ఒక దినాన మనకు వేరే మార్పు రాబోతా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ శరీరం తొలగిపోయి క్రీస్తు రూపాన్ని ధరించుకోబోతూ ఉన్నాం. ఆమేన్. అవునా? క్రీస్తు సారూప్యంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. వచ్చిందా అది? we will of a certainly receive a new name. మనము ఖచ్చితంగా ఒక కొత్త పేరును పొందుకోబోతూ ఉన్నాం. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. It could well be that name was our true. వచ్చిందా? చూడాలి, మీరు చూస్తే స్తోత్రం కలుగును గాక. మీరు ఆలోచన చేయండి. ఆ కొత్త పేరు ఇస్తానంటున్నాడు దేవుడు. అవునా? అర్థమైంది మీకు అందరికీ? జయించిన తర్వాత లేదంటే ఎత్తబాటు తర్వాత ఒక కొత్త పేరు మీకు రాతిని ఇస్తానంటున్నాడు. రాయి మీద ఒక కొత్త పేరుని ఇస్తానంటూ ఉన్నాడు. అందరున్నారు ఇక్కడ? కొత్త పేరుని ఇస్తానంటూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు డౌట్ రావచ్చు, ఏంటి ఆ పేరు, ఏమై ఉండొచ్చు ఆ పేరు? ఆమేన్. అకార్డింగ్ మీరు చాలా జాగ్రత్త. వన్ డే వీ విల్ హ్యావ్ అనదర్ చేంజ్. వీ విల్ ఆఫ్ సర్టన్లీ రిసీవ్ అ న్యూ నేమ్. మనం ఖచ్చితంగా ఒక దినాన కొత్త పేరును పొందుకుంటాం. ఇట్ కుడ్ వెల్ బీ దట్ నేమ్ వాస్ అవర్ ట్రూ అండ్ ఒరిజినల్ నేమ్. నేను ఇందాక చెప్పాను, మీరు పుట్టినప్పుడు ఉన్న అసలు పేరు, మీరు పుట్టగానే దేవుడు పుట్టి అలా పడేయలేగా, పుట్టగానే ఒక పేరును పెడతారు ఖచ్చితంగా. దేవుడు నువ్వు పుట్టగానే నీకు ఒక పేరును పెట్టాడు ఇక్కడ, నీ అసలు పేరు. ఇప్పుడు ఏది కొత్త పేరు? నేను మరలా ఇది కన్ఫర్మ్గా కాదు. ఓకే, ఇట్స్ నాట్ కన్ఫర్మ్. ప్రాణం ఏం చెప్తున్నాడో దాన్ని వినండి మీరందరూ చాలా జాగ్రత్తగా. It could well be that name was our true and original name written in the Lamb's book of life. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన మన పేర్లన్నీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అవునా? ఇప్పుడు నారాయణ రాయబడిందంటే నమ్ముతావా? బ్రహ్మయ్య రాయబడిందంటే నమ్ముతామా? చెప్పండి.
దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇలాగ ఇప్పుడు శామ్యూయల్, సంతోష్ లేదా రాజేందర్, చిట్టిబాబు ఇవి రాయబడ్డాయంటే నమ్ముతామా? గొర్రెపిల్ల జీవగ్రంథములో అది సజీవమైన జీవగ్రంథమైనది, అది నిత్యమైన జీవగ్రంథమైనది. దానిలో నీ నిత్యమైన పేరే రాయబడ్డది. ఖచ్చితంగా నీ ఒరిజినల్గా పుట్టినప్పుడు ఉన్నట్టు పేరే రాయబడి ఉండవచ్చు ఖచ్చితంగా. ఇట్ కుడ్ వెల్ బి, ఇట్ కుడ్ అంటే అయ్యుండవచ్చు. It could well be that name was our true and original name written in the Lamb's book of life from the foundation of the world. జగతుత్పత్తి కన్నా ముందు నుంచే, ఎక్కడి నుంచి? దేవుని యొక్క మనసులో నువ్వు పుట్టినప్పుడు దేవుడు నీకు ఏదైతే పేరు పెట్టాడో అదే పేరు అయ్యి ఉండవచ్చు. కొత్త పేరుగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. నీకు కొత్త పేరు కానీ దేవునికి కొత్త పేరు కాదు అది. దేవునికి పాత పేరు, నీకు కొత్త పేరు అయినది అది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హీ నోస్ ద నేమ్ బట్ వీ డు నాట్. ఎస్, అక్కడ చెప్తున్నాడు. నేను చెప్పిన మాట ఇప్పుడే అక్కడ చెప్తున్నాడు. మనకు తెలియదు కానీ ఆయనకు తెలుసు ఆ పేరు. ఆమేన్. వన్ డే అట్ హీస్ గుడ్ ప్లెజర్ వీ విల్ నో ఆల్సో. ఒక దినాన ఆయన చిత్తానుసారముగా ఆయన ఆనందించినట్టుగా మనము కూడా ఆ పేరును తెలుసుకోబోతూ ఉన్నాం. దేవుని మహిమ కలిగింది కాక. నీ పేరు, కొత్త పేరు రాబోతా ఉన్నది. ఏమో అయ్యి ఉండొచ్చు. ఎవరు తెలుసు? ఇప్పుడు మన ఒరిజినల్ పేరు తెలియదుగా. పుట్టగానే ఎవరు అలాగే వదిలిపెట్టారుగా. పుట్టగానే పేరు పెడతారు, అవునా? దేవుని మనసులో నువ్వు పుట్టగానే నీకో పేరు పెట్టిండొచ్చు ఆయన. మేబీ బ్రదర్ బ్రానమ్ అంటున్నాడు, మేబీ ఇట్ కుడ్ బి, అయ్యుండొచ్చు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన నీ ఒరిజినల్ పేరు జగతుత్పత్తి కన్నా ముందు నుంచే అయ్యి ఉండొచ్చు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక నన్ను మీ కొత్త పేరు ఎంతో చెప్తాను అన్నాను. నాకు తెలుసాగా చెప్పడానికి. బ్రదర్ బ్రానమ్ కూడా తెలియదు ఆ పేరు. ఎవరికి తెలియదు. ఎందుకు తెలుసా? ఇయ్యబడిన వాడికే. అర్థమైందా మీకు? ఎవరికైతే ఆ పేరు ఇయ్యబడుతుందో వారికే, ఎవరికైతే రాయి నుంచి పేరిస్తాడో వారికే తెలుస్తుంది. ఇంకెవరికి తెలియదు. అంటే పొందుకున్న తర్వాత చెప్తారేమో, ఇక నాకు ఈ పేరు వచ్చింది, నాకు ఈ పేరు వచ్చింది, నాకు ఈ పేరు వచ్చింది, కానీ అప్పటిదాకా ఎవరికి తెలీదు. కానీ బ్రదర్ బ్రానమ్ ఇట్ కుడ్ బి అంటున్నాడు. అది అయ్యి ఉండవచ్చు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఏదైతే నీ పేరు రాయబడిందో, ఎవరైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వారి పేరు రాయబడిందో వారే ఎత్తబాటులో పైకి వెళ్తారు. ఓకే, ఆమేన్. త్వరలో దేవుని చిత్తమైతే ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథం అనేక గ్రంథాలని, వాటి గురించి ఒక ప్రసంగం నేను తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఉన్న పేర్లే ఎత్తబాటులోకి వెళ్తారు. ఆ పేర్లు ఈ పేర్లు కాదు. అబ్సల్యూట్గా గమనించండి. ఆ పేర్లు ఈ పేర్లు కాదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏదైనా పేర్లు పెట్టుకుంటున్నాం, ఈ పేర్లు కాదు. అక్కడ దేవుడు పేరు పెడుతూ ఉన్నాడు ఒక పేరునే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు జయించిన తర్వాత వచ్చిన పేరు ఎక్కడిది? జగతుత్పత్తి కన్నా ముందు ఉన్న పేరే అది, అవునా? ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యమే అంటే ఇప్పుడు ఈ వాక్యము, దేవుని వాక్యం అనే పేరు ఎక్కడుంది? యాక్చువల్లీ జగతుత్పత్తి కన్నా ముందే ఉన్నది. ఆయనకి జయించిన తర్వాత మళ్ళీ అదే పేరు పెడుతున్నాడు. దీన్ని బేస్ చేసుకుంటే కూడా మనకు అదే పేరు, మన ఒరిజినల్ పేరు. అరే చాలా సంతోషంగా ఉంది నాకైతే. మన ఒరిజినల్ పేరు ఏదైతే ఉందో అని ఏది ఉండొచ్చు? దేవుడు నాకు ఏ పేరు పెట్టిండొచ్చు? దేవుడు నీకు ఏ పేరు పెట్టి ఉండొచ్చు? ఆశ్చర్యంగా ఉంది. అది ఎలా ఉండబోతా ఉంది? మన ఒరిజినల్ పేరు అయ్యి ఉండొచ్చు, ఏమో తెలీదు. నీకు దేవుడు రాయిని ఇచ్చినప్పుడు నీ రాయి మీద నీకు తెలుస్తుంది. అక్కడ నీకే, వేర్లకు తెలియదు, నీకే అర్థమవుతుంది. అది దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మిగతా విషయాలు ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నాకు న్యూ ఇయర్ వద్దు. ఐ డోంట్ వాంట్. నాకు వద్దండి న్యూ ఇయర్ వద్దు. నాకు కావాలేంటి? న్యూ నేమ్ కావాలి నాకు. యాక్చువల్ కొత్త బట్టలు నాకు వద్దండి. కొత్త పేరు నాకు కావాలి. కొత్త ఆస్తులు, కొత్త ఇండ్లు, కొత్త 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 భోజనాలు, కొత్త 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 ఏముంది? కొత్త ఒక వింత పాత రోత. అది కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఏంటి? కొత్త పేరు, కొత్త జీవితం, కొత్త జన్మ. ఏమైనా స్తోత్రం కలిగింది కాక. ఈ దేవుడు నాకు కావాల్సినది కొత్త జీవితం. ఏమైనా హల్లెలూయా. కొత్త ఫలాలు, కొత్త ఆత్మీయ జీవితం, ఇవి నాకు కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నా నడక ఎటువైపు అంటే, నా పరుగు ఎటువైపు అంటే, నా కొత్త పేరు వైపు నాకు నా పరుగు ఉంటుంది.
దాన్ని పొందుకునే వరకు నా పరుగు అటువైపులకే వెళుతూ ఉంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆమేన్, హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారా? ఇది నాన్న నీకు ఒక ఒరిజినల్ నేమ్ ఉన్నది. యాక్చువల్లీ దేవుడు దానిని త్వరలో నీకు ఇవ్వబోతూ ఉన్నాడు దానిని. ఆమేన్, హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. దేవుని మహిమ కలుగును కాక. నాకు దేవుడు ఒక కొత్త పేరునిచ్చి ఉన్నాడు. దేవుడు నీకు ఒక కొత్త పేరునిచ్చి ఉన్నాడు. అది పొందుకున్న వారికే తెలుస్తూ ఉంటుంది. దేవుని మహిమ కలుగును కాక. హల్లెలూయా.